వెల్కమ్. నిన్న నైట్ ఎప్పుడో, నిన్న కాదు మొన్న నైట్ పవన్ కళ్యాణ్ ప్రసంగం ఇస్తే ఈరోజు మధ్యాహ్నం ఆ ప్రసంగంలో నుంచి ఒక చిన్న క్లిప్ తీసుకొని నేషనల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నేషనల్ మీడియాలో హైప్ చేస్తున్నారు. ట్రోల్ కాదు, హైప్ చేస్తున్నారు. ఏం హైప్ చేస్తున్నారు? సనాతన ధర్మాన్ని ఎవరు అంతం చేయలేరని ఉదయనిధి స్టాలిన్కి ప్లస్ విజయ్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా అన్నాడు అనమాట సనాతన ధర్మం గురించి. సో ఉదయనిధి స్టాలిన్కి సనాతన ధర్మంకి ఎవరు అంతం చేయలేరని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇండియా టుడే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రసంగం ఇచ్చినప్పుడు నేను ఒక వీడియో కూడా పెట్టేదాన్ని. మొన్న నైట్ కదా, నిన్న కూడా కాదు, మొన్న నైట్ నిన్నంతా పోయింది. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు హైప్ చేశారంటే అర్థం ఏంటి? అరే ఎవరు మనల్ని పట్టించుకోలేదు మన ప్రసంగం అని ఎవరు హైప్ చేయించారు ఇంటెన్షనల్గానే అర్థం. సరే, ఏదైతే నేషనల్ మీడియాలో ఈరోజు హైప్ చేస్తున్నారో ఆయన ప్రసంగాన్ని, సరే నేను మళ్ళీ ఇంకొకసారి చూసా. ఏదో నేషనల్ మీడియాలో సడన్గా హైప్ చేస్తున్నారు ఏందో, ఇంకొకసారి విందామని ఆయన ప్రసంగం ఇంకొకసారి ఉంటే నాకు ఇంకొక పాయింట్ దొరికింది, కొత్తది, అది మాట్లాడుతున్నా. ఐఎమ్ షాక్ టు హియర్ ద వాయిస్. నేను ఒకసారి విని ఆల్రెడీ అతను కౌంటర్ ఇచ్చిన, బట్ దిస్ ఐ మిస్డ్. ఐ డోంట్ నో హౌ. సరే, మధ్యలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుక్కలు అది ఇది అన్నాడు. ఓకే, వైసీపీ వాళ్ళు తిట్టారు అని, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వైసీపీ వాళ్ళు ఎలాగో కౌంటర్ ఇచ్చారు అతనికి. నేను అంబేద్కర్ దళితులకు సంబంధించిన ఫిలాసఫీకి సంబంధించి మాట్లాడుతున్నాను, మీకు తెలుసు. ఓకే, అంబేద్కర్కి సంబంధించి ఒక మాట అన్నాడు, ఆశ్చర్యం వేసింది. వినండి ఏమన్నాడు అంటే. నేనేం చెప్పాను, మనకున్న 7 సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అసలు ఇలా కుదురుద్దా అంటాడు. ఒక ఉన్నతమైన ఆశయం పెట్టుకుంటాం. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కాస్ట్ అనలైజేషన్, కుల నిర్మూలన జరగదు కదా ఈ దేశంలో. అదొక ఆశ అంతే. దీని అర్థం ఏంటో తెలుసు, నేను చాలా డీప్గా అర్థం చేసుకుంటే అర్థమైంది. మనకున్న 7 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఏంటంటే కులాలు లేని రాజకీయం, మత ప్రస్తావన లేని రాజకీయం అని అనుకున్నాము. మనం ఉన్నతమైన ఆశయాలు పెట్టుకుంటాము. అంబేద్కర్ గారు చెప్పినట్టు కులాల యొక్క నిర్మూలన అనేది సాధ్యం కాదు, అది మన ఆశ మాత్రమే అన్నాడు. అంటే అర్థం, నేను పెట్టిన 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతాన్ని కొట్టేస్తున్నానని అర్థం. ఏంటిది అది? మత ప్రస్తావన లేని రాజకీయం నేను పెట్టాను, ఉన్నతమైన ఆశయం అది జరగదని నేను అనుకుంటున్నా, సో అది ఎత్తేస్తానని అని అర్థం. నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఇంకేమన్నాడు? ఈరోజు మాట్లాడితే ఒక కులం ఇంకో కులపు వాళ్ళని అంతర్గతంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే కుల నిర్మూలన జరగదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే కుల నిర్మూలన ఎందుకు జరుగుతుంది? నేను చేసుకున్నాను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరికి ఇష్టం లేదు, ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, బికాజ్ ఇంటర్ కాస్ట్ కాబట్టి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నా భార్యకి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడి ఫ్యామిలీ, చెల్లెల ఫ్యామిలీ, వాళ్ళ కజిన్స్ ఫ్యామిలీ, వాళ్ళ కమ్యూనిటీ మొత్తం నాతో రాకపోవచ్చు, వాళ్ళ కమ్యూనిటీ మొత్తం నన్ను యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 4-5 ఫ్యామిలీస్ దట్ రిలేట్ టు మై వైఫ్, దే యాక్సెప్టెడ్ మీ రైట్. అలాగే నేను ఒక్క ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ 5 కుటుంబాలను కలపగలిగినప్పుడు, ఒక దళిత కులాలని ప్లస్ వేరే కులాలని కలపగలిగినప్పుడు, ఒక సింగిల్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, మల్టిపుల్ మ్యారేజెస్ విల్ ఇంటర్ కనెక్ట్ విత్ మల్టిపుల్ ఫ్యామిలీస్, రైట్? ఇది చాలా సాధ్యం. అంబేద్కర్ పిచ్చోడు ఆ మాట చెప్పడానికి. అంబేద్కర్ అదే కదా చెప్పింది, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి మాత్రమే కుల నిర్మూలన చేస్తాయి అంటే. ఇతను అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏమని? అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కులాల నిర్మూలన అనేది సాధ్యం కాదు, అది ఆశ మాత్రమే అని డిస్కరేజ్ చేస్తున్నాడు. అది ఆశ మాత్రం అంటే హీ వాంట్స్ క్యాస్ట్ టు కంటిన్యూ. నేను చాలా డీప్గా ఆలోచిస్తే అర్థమైంది ఈ చిన్న పాయింట్. ఇది పవన్ కళ్యాణ్ వాంట్స్ క్యాస్ట్ టు బి కంటిన్యూడ్, డిస్కరేజ్ చేస్తున్నాడు. కుల నిర్మూలన అనేది జరగటం అసాధ్యమేది, అంబేద్కర్ చెప్పింది ఆశ మాత్రమే. కాబట్టి నేను పెట్టినటువంటి ఉన్నతమైన 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతాన్ని ఎత్తేస్తున్నానని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా నాకు అర్థమైంది. ఓకే, సరే ఇంకేమన్నాడు? దాసరి రంగాచారి గారు చిల్లర దేవుళ్ళు తెలంగాణ సమాజం గురించి రాసినప్పుడు అక్కడ నవాబ్స్ అణగారిన వర్గాల్లో మీరు నలిపేస్తున్నారు, వాళ్ళందరూ మేము ముస్లింలు చేర్చుకుంటామంటే ఇస్లాంలో వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా కులాలు పోలేదు.
సరే, ఇస్లాంలో కులాలు బాగలేదు, క్రిస్టియానిటీలో కూడా కులాలు బాగలేదు. క్రిస్టియానిటీలో బాగలేదు, ఇస్లాంలో బాగలేదు, హిందూయిజంలో బాగలేదు. కాబట్టి సమాజంలో ఉంది అని చెప్తున్నాము. కాబట్టి సామాజిక విప్లవం రావాలి. మతాలను పెట్టుకుని ఎందుకు ఊగులాడుతున్నారు? మేమనేదే కదా, ఉదయనిధి స్టాలిన్ అందాదే, మేమందాదే, ఆ పెరియార్ అందాదే, అంబేద్కర్ అందాదే, దళిత సంఘాలు అంటుంది అదే, సోషల్ విప్లవకారులు అంటుంది అదే, కుల నిర్మూలన సమితికి సంబంధించినటువంటి పెద్దలు అంటుంది ఒకటే అంటుంది, సామాజిక విప్లవం రావాలి, సామాజిక చేంజ్ రావాలి, మతాలతో వల్ల కాదు అది. ద రిలీజియన్స్ కెనాట్ చేంజ్ ద క్యాస్టిజం ఇన్ ఇండియా బికాస్ ది సోషల్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది అప్పర్ కమ్యూనిటీస్ అన్నారు. ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి చేంజ్ వచ్చినప్పుడు పోయిద్ది అన్నారు. ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ కులాలు పోగొట్టకుండా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ ఉన్నంత వరకే వాళ్ళ యొక్క అది సోషల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవడైనా పోగొట్టుకుంటాడండి. ఏమంటే నువ్వు సీఈఓవి, అతను లేబర్ అన్నాడు అనుకోండి, సీఈఓ పోస్ట్ ఎవరు పోగొట్టుకోవడానికి ట్రై చేస్తారు? ఈ ఆధిపత్య కులాలు ఎవరు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. సమాజంలో వీళ్ళు ఫైట్ చేయాలి, వీళ్ళకి లోయర్ కమ్యూనిటీస్ ఫైట్ చేయాలి. సో లోయర్ కమ్యూనిటీ, దట్స్ వాట్ అంబేద్కర్ సెడ్. అంబేద్కర్ ఏమన్నాడు? క్యాస్ట్ షుడ్ నాట్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్? కులాలను కలుపుకుంటూ నేను రాజకీయం చేద్దామనుకుంటున్నాను అని ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్పాడు. కుల ప్రస్తావన లేని రాజకీయం చేయటం అసంభవం, మత ప్రస్తావన లేని రాజకీయం చేయటం అసంభవం. ఉన్నత ఆశయాలు నేను పెట్టాను, నాకున్నటువంటి ఒక దాంట్లో అది జరగదని నేను అనుకుని ఒకటి ఎత్తేస్తున్నాను. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ మోహన్ భగవత్ గారు రీసెంట్గా ఏమన్నారు? మోహన్ భగవత్ గారు చేసిన స్టేట్మెంట్, వీ కెనాట్ ఎరాడికేట్ క్యాస్ట్ వితౌట్ ఎరాడికేటింగ్ క్యాస్ట్. మోహన్ భగవత్ గారు చెప్పింది, వితౌట్ ఎరాడికేటింగ్ క్యాస్ట్ వీ హ్యావ్ టు యునైట్ ద క్యాస్ట్. సేమ్ అది స్టేట్మెంట్ చేశాడు ఇతను. అంటే కంప్లీట్లీ హీ టర్న్డ్ యాజ్ అన్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలోకి 100% వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. ఓకే, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలోకి వేరే దాంట్లో అయితే మాకు ఇబ్బంది లేదు, కులాల మీద ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలోకి వెళ్తే మాకు ఇబ్బంది ఎందుకు? యు ఆర్ సేయింగ్ దట్ యూ డోంట్ వాంట్ ఎన్హిలేట్ క్యాస్ట్, బట్ అంబేద్కర్ వాంటెడ్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్. అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలని కోరుకున్నాడు, మీరు కుల నిర్మూలన కానివ్వట్లేదు. సో దట్స్ ఎ సింపుల్ డిఫరెన్స్ విచ్ ఐ ఫౌండ్ ఇన్ ఈ స్పీచ్. ఒక సింగిల్ స్టేట్మెంట్ నేను మొన్న మిస్ అయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నాను. అసలు అంబేద్కర్ ఏం చెప్పాడు? అంబేద్కర్ యొక్క బిలీవ్ ఏంది? అసలు అంబేద్కర్ ఏం బిలీవ్ చేశాడంటే క్యాస్ట్ అనేది అప్రజాస్వామికం, యాంటీ డెమోక్రటిక్ అన్నాడు అంబేద్కర్ గారు. క్యాస్ట్ ఈజ్ యాంటీ డెమోక్రటిక్, క్యాస్ట్ డిస్ట్రాయ్స్ ఫ్రాటర్నిటీ, క్యాస్ట్ ప్రివెంట్స్ ఈక్వాలిటీ. క్యాస్ట్ అనేది పర్మనెంట్ సోషల్ ర్యాంకింగ్ని, ఆ పర్మనెంట్ సోషల్ ర్యాంకింగ్ని పర్మనెంట్ కదా ఇంకా అది ఈ కులంలో పుడితే ఇంక పర్మనెంట్గా వాళ్ళు అప్పుడు వీళ్ళు లోయర్, పర్మనెంట్గా వీళ్ళు లోయర్ అనేది తరతరాల నుంచి వస్తుంది. సో యూ వాంట్ టు మేక్ ఇట్ పర్మనెంట్గా ఇంక వీళ్ళు ఇదిగో ఈ కులంలో మాల కులం వాడు పుడితే వీడే లో కులం వాడే, నువ్వు పర్మనెంట్గా తరతరాలుగా 1000 సంవత్సరాలు వచ్చే 1,00,000 సంవత్సరాల వరకు మీరు అలానే ఉంచుతారా మమ్మల్ని అనేది అంబేద్కర్ అడిగినటువంటి ప్రశ్న. సో ఇప్పుడు అదే కదా ఆయన అంటున్నాడు, కులాల నిర్మూలన అనేది సాధ్యం కాదు, అంబేద్కర్ యొక్క ఆశయం అంటున్నాడు. అంటే he doesn't want, he is discouraging the annihilation of the caste as Ambedkar desired. So completely talking anti-Ambedkarite, anti-Ambedkar philosophyలో మాట్లాడుతున్నాడు. నాకు అర్థమైంది ఆయన ఎవరు అలా మైండ్ ప్రిపేర్ చేశారని ఒకటి అర్థమైంది. సేమ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, సోషల్ హార్మనీ. వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేది సోషల్ హార్మనీ, ఆల్ హిందూస్ ఆర్ వన్, యునైట్ యాజ్ హిందూస్, బట్ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్. అంతే. సేమ్ థింగ్ ఈజ్ టెల్లింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అంబేద్కర్ చెప్పినట్టు తీసేయడం కష్టం అంటున్నాడు. బికాస్ హీఈస్ ఎంజాయింగ్ ది క్యాస్ట్ స్టేటస్ ఆఫ్ కాపు, బట్ ది పెయిన్ ఈస్ టు దళిత్స్, రైట్? బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సెంచురీస్ అండ్ సెంచురీస్ దే ఆర్ సఫరింగ్, రైట్? లోయర్ క్యాస్ట్లని పిలువబడుతున్నారు కదా 1000 సంవత్సరాల నుంచి, ఇంకెన్ని సంవత్సరాలు అని అడుగుతున్నారు కదా లోయర్ కమ్యూనిటీస్. బికాస్ దీస్ ఆర్ విక్టిమ్స్. పర్మనెంట్గా సీఈఓ చేస్తాను కంపెనీ కంటే ఎవరైనా వద్దంటారా? పర్మనెంట్ సీఈఓ, ఇవాళ పర్మనెంట్ సెక్యూరిటీ గార్డు నువ్వు, ఈయన పర్మనెంట్ సీఈఓ అంటే సీఈఓ ఎంజాయ్ చేస్తాడు కదా, సెక్యూరిటీ కాదు కదా ఏడ్చేది. ఇదేంటి సార్ పర్మనెంట్గా నన్ను నేను సీఈఓ అనేది ఇప్పుడే అంటారా? ది సేమ్ ప్రాబ్లం వీళ్ళతోటి వీళ్ళ కావాలి. సో కాబట్టి ది చేంజ్ హ్యాస్ టు కమ్, తిరుగుబాటు హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది లోయర్ కమ్యూనిటీస్, చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది అప్పర్ కమ్యూనిటీస్. అప్పర్ కమ్యూనిటీస్ చేంజ్ రావాలంటే లోయర్ కమ్యూనిటీస్ తిరుగుబాటు రావాలి. తిరుగుబాటు లేదు, వీళ్ళందరూ సరెండర్ అయ్యారు వీళ్ళు. అందుకని ఇదంతా జరిగింది.
యూనిటీ వితౌట్ ఈక్వాలిటీ అనేది డామినెంట్ క్యాస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి తప్ప లోయర్ కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి పనిచేయమని అంబేద్కర్ చెప్పింది. నేను చెప్పింది అంబేద్కర్ చెప్పింది. యూనిటీ వితౌట్ ఈక్వాలిటీ ప్రొటెక్ట్స్ డామినెంట్ క్యాస్ట్ అనే పదం వాడాడు ఆయన. రాసిన పుస్తకాల్లో రాశాడు ఇవన్నీ అంబేద్కరు. మీరేమన్నారంటే మనం యునైట్ అవుదాము, అందరు కలిసిపోదాము, కలిసి పనిచేయాలి. ఎవరికి? ఎవరి అధికారం కోసం, ఎవరి రాజ్యాధికారం కోసం, ఎవరి కోసం మనందరూ కలిసి పనిచేయాలి. కులాలను తీసేయకుండా, ఈక్వాలిటీ లేకుండా, ఈక్వాలిటీ లేని యూనిటీ ఎవరి యొక్క బెనిఫిట్ కోసం మీరు కలవాలంటున్నారు? మాకా బెనిఫిట్, మీకా బెనిఫిట్ అని అడిగాడు అంబేద్కర్ అప్పుడు. ఓకే, ఇప్పుడు అదే మాట్లాడాడు ఇతను పవన్ కళ్యాణ్. ఒక చిన్న లైన్ మిస్ అయ్యి ఇప్పుడు మనం అంబేద్కర్ సపోర్టెడ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఇప్పుడు ఏమన్నాడు అతను? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వల్ల కుల వివక్ష పోదు, అది మన ఆశ మాత్రమే అన్నారు. ఎందుకు పోదండి? ఎండోగమి, హెరిడిటరీ సోషల్ సపరేషన్, రిలీజియస్ శాంక్షన్ అనేది అడ్జస్ట్మెంట్ ఉండేది కదా. దాన్ని చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఈస్ మైన్, ఐ గాట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ బికాస్ ఆఫ్ మీ 4 families together, at least 4 families I couldn't be able to combine, right? 4 Brahmin families could be able to adjust with the Dalit families. 4 Brahmin families could be able to adjust with the Dalit families. Means what? At least 4 families could be able to influence. One person can change 4 families as casteless society. How many intercaste marriages will make the society casteless? The multiple caste, that's what Ambedkar said, the multiple caste intercaste marriages has to be taken place. That's what even Mohan Bhagwat garu annaru recently. Intercaste marriages chesukondi, inter-religious kadani Mohan Bhagwat garu annaru. మరి ఇతను అంటున్నాడు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు పోవు అని. బట్ మోహన్ భగవత్ గారు అన్నారు మీరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకోండి అని అన్నారు. బట్ ఎనివే ఆయన మోహన్ భగవత్ గారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అంటే రెడ్లు, కమ్మోళ్ళు, బ్రాహ్మణులు, కమ్మోళ్ళు, రెడ్లు వాళ్ళే, మనల్ని కాదు. ఓకే, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ దర్ క్యాస్ట్ సిస్టమ్. వాళ్ళ మాటలకి ఆడవారి మాటలకి అర్థాలే వేరులేని ఒకటి ఉంది కదా, వీళ్ళ మాటలకు కూడా అర్థాలే వేరు ఉంటాయి. ఉదయనిధి, స్టాలిన్, పెరియారు, రేషనలిజము, సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా దెబ్బవుతాయి. సో క్లోజ్ చేసేస్తాను. ఐ డోంట్ నో టాక్ మోర్. అంబేద్కర్ గారు ఏమన్నారో చూసి అంబేద్కర్ గారు ఏమన్నారంటే ది రియల్ రెమెడీ ఫర్ బ్రేకింగ్ క్యాస్ట్ ఈజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అదే చెప్పిందండి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చెప్పాడు అంబేద్కర్. అది చేసుకున్నానండి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేసిన రోజే సమాజాన్ని మేము వదిలేస్తా ఉన్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పోతే ఏమో చేసుకుంటే ఏమైందంటే హెరిడిటీ ప్యూరిటీ అనేది. హెరిడిటీ ప్యూరిటీ అంటే ఈ కులంలో పుట్టిన వాళ్ళు పవిత్రులు, వీళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి ఆ మైండ్ సెట్ పోయింది కదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో. కంట్రోల్డ్ మ్యారేజ్ నెట్వర్క్స్, సెగ్రిగేషన్ ఆఫ్ బ్లడ్లీనెస్ అంటే నా ఏమిటి సెగ్రిగేషన్ ఆఫ్ బ్లడ్లీనెస్ అంటే నా రక్తం వేరు, నా ఏదో అంటే బాలకృష్ణ నందమూరి రక్తం ఏదో అంటారు కదా, బాలకృష్ణ డైలాగులు ఉంటాయి కదా, మా రక్తం వేరు, మా బ్రీడే వేరు అంటారు. ఆ బ్లడ్లీనెస్ అని సెగ్రిగేషన్ పోయిద్ది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే, సోషలైజేషన్ పోయిద్ది అనేది అంబేద్కర్ గారు ఆర్గ్యుమెంట్ చేశారు. అప్పుడు ఈయన అంటాడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ల ద్వారా పోదు అంటాడు. పోదు అని ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ప్రకారం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకోవటం వల్ల కుల వివక్ష పోదు. పోనప్పుడు మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారు కపుల్స్ని? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు? ఎందుకు పోదు కదా, వాళ్ళే మీరే కదా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాము, నేను ఇంకా దళితుడిని, ఆమె క్యాస్ట్ అనుకోండి, మరి నేను ఎందుకు అటాక్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను కూడా మీతో ఈక్వల్ అని అంటానని భయమే కదా. ది ఫియర్ ఈజ్ దట్ దిస్ పీపుల్ విల్ క్లెయిమ్ దట్ వీఆర్ ఈక్వల్ టు యూ. అందుకే కపుల్స్ మీద ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే హానర్ కిల్లింగ్స్ చేస్తుంది, అందుకే చంపేస్తుంది. ఎందుకంటే ఇటు రేపు పొద్దున అంతా ఈక్వల్ అవుతాడు అనేది కదా భయం. ఈక్వల్ అవ్వడం అన్నప్పుడు మరి ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఏందో మరి ఈయన ఐడియాలజీ ఏం లేదు. ఓకే, మ్యారేజ్, ఇన్హెరిటెన్స్, కిన్షిప్, క్యాస్ట్, సర్నేములు మారిపోతాయి, బంధువులు మారిపోతారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే. ఇవన్నీ కూడా పోతాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తీసేస్తున్నారు అని చెప్పేసి
అన్నారు. సో పవన్ కళ్యాణ్ వెరీ క్లియర్. నేను అందుకే జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీ మారేంత వరకు దళితులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్. ప్లీజ్ డు నాట్ అడ్జస్ట్. మీరు అడ్జస్ట్ అవ్వకూడదు. ఏమని మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. ఎందుకంటే కులాలు పోవు అని చెప్పి మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. కాంప్రమైజ్ అయితే తరతరాలుగా కాంప్రమైజ్ అవుతారు. యూ హ్యావ్ టు రెసిస్ట్. అండ్ అంబేద్కర్ చెప్పాడు ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అండి. ఇంకెన్ని సంవత్సరాలు అండి? ఎన్ని వేల సంవత్సరాలు? 5,000 సంవత్సరాలు కదా. ఆర్యులు మన దేశానికి వచ్చింది 5,000 సంవత్సరాల క్రితం వచ్చారు. 5,000 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇంకా ఇదే కులం పెట్టి మీరు తిరుగుతూ ఇంకెన్ని సంవత్సరాలని ప్రశ్న రావాలి మీకు. అది వచ్చిన రోజు మీలో తిరుగుబాటు వచ్చింది. ఆ ప్రశ్న మీకు రావట్లేదు కాబట్టే మీరు అడ్జస్ట్ అయిపోతున్నారు. అంబేద్కర్ యొక్క ఐడియాలజీని మీకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఉదయనిధి స్టాలిన్ పిచ్చోడా? పెరియార్ పిచ్చోడా? వీళ్ళందరూ. అందుకే మీరందరూ చట్టాలు చేయమని కేంద్రంలో బిల్లులు పెట్టాలి. మీరు ఏం బిల్లులు పెట్టాలి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లు పెట్టాలి. ఆనర్ కిల్లింగ్ చేస్తే వాళ్ళని చంపేసేటువంటి బిల్లు పెట్టాలి. ఆనర్ కిల్లింగ్ చేయడానికి లేదు. పరువు హత్యలు చేస్తే వాళ్ళని చంపేసేట్టుగా మీరు బిల్లులు పెట్టాలి. స్ట్రాంగ్ బిల్లులు పెట్టినప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరుగుతాయి. ప్రొటెక్షన్ వచ్చింది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లకి. మన రీసెంట్గా మాలాల అమ్మాయిని చేసుకున్నారు. దుబాయ్లో ఉన్న మాలాల అమ్మాయిని చేసుకుని చేశారు కదా. సో ఇవన్నిటి కూడా తీసుకురావాలి. యాంటీ డిస్క్రిమినేషన్ ఈక్వాలిటీ యాక్ట్ తీసుకురావాలి. ఇల్లులు, స్కూళ్ళు, ప్రైవేటు, హాస్పిటల్స్, రెంటెడ్ హౌస్, టెంపుల్స్ కావాలని మీరు అలైన్మెంట్ చేయాలి. ఎట్లాగా ఒక కొత్తగా గవర్నమెంట్లు ఇల్లులు కట్టేటప్పుడు మీరు అలైన్మెంట్ కావాలని ఇంటర్ క్యాస్ట్ అలైన్మెంట్ చేయాలి. అంటే ఇల్లులు అలాట్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, మాల, మాదిగ వీళ్ళందరినీ కూడా రకరకాలుగా ర్యాండమ్గా కలిపి మీరు ఇల్లులు అలాట్మెంట్ చేయాలి గవర్నమెంట్లు కట్టేటప్పుడు మీరు కావాలనుకుంటే. కాకపోతే గవర్నమెంటే ఏం చేస్తుందంటే గవర్నమెంటే ఒక గ్రామాన్ని ఈ 2 ఎకరాలు రెడ్లకి, ఈ 2 ఎకరాల మాలలకి, ఈ 2 ఎకరాల మాదిగల్ని ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డివైడింగ్. దట్స్ వై ది క్యాస్ట్ ఈస్ కంటిన్యూయింగ్. అంబేద్కర్ చెప్పింది ఏమన్నాడు? హౌస్ అలైన్మెంట్ చేసేటప్పుడు మీరే యూ హ్యావ్ టు ఎరాడికేట్. అంటే ఎరాడికేట్ కాదు అంటే యు ఆర్ నాట్ ట్రైంగ్ టు ఎరాడికేట్, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్. ఎందుకు అంబేద్కర్ చెప్పినటువంటి కుల నిర్మూలన జరగలేదంటే కుల నిర్మూలన చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయలేదు, కులాలు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, కులాధిపత్యం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది కుల నిర్మూలన జరగల, ఇది జరిగింది యాక్చువల్గా. సో కామన్ స్కూల్ సిస్టమ్ బిల్లు పెట్టాలి. ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ బిల్లు, దళిత్ రైట్స్ బిల్లులు, టెంపుల్ డెమోక్రసీ బిల్లు, ఈక్వల్ ప్రిస్ట్యూట్ బిల్స్. రోజు ఎన్నిసార్లు చెప్తాను ఇవన్నీ, రోజు చెప్తాను ఇవన్నీ. ఓకే సరే, థ్యాంక్ యూ, నమస్కారం.